రాజ్యాంగాన్ని మనకు మనమే ఇచ్చుకున్నాం కదా! తీసుకున్న మనకు మన అనే ఆలోచన ఉందా? ఉంటే మావాడు, మా వాళ్ళు అనే మాటలెందుకు? ఇన్ని అక్రమాలెందుకు? ఉన్న వాళ్ళలో యువత ఎందుకు ఎక్కువగా ఉన్నారు? యువత దేశాన్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర అయితే ఎందుకు ఇంతమంది ఖాళీగా ఉన్నారు? రాజ్యాంగంపై ప్రమాణం చేసే అధికారులు ఆ మాట ఎందుకు మర్చిపోతున్నారు? యువతని కీలుబొమ్మలా వాడుకొని వాళ్ళ వెనక తిప్పుకోవడం, సిగ్గు లేకుండా మనము తిరగడం. మంచి నాయకుడు లేని సమాజం కాపరిలేని గొర్రె లాంటిది. ఎంతోమంది యువతలో ఉన్న నాణ్యతను బయటికి తీసుకొని రావాల్సిన అవసరం ప్రభుత్వంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన బాధ్యత. నిజంగా అవకాశం వస్తుందా? మిస్టర్ సునీల్, నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి కమ్యూనికేషన్ ఉంది, మంచి గ్రేడ్స్ ఉన్నాయి. ఐ థింక్ యూ ఫిట్ ఫర్ దిస్ జాబ్. Whereas Mr. Mohan, you have done a great job, but you lack some skills. Congratulations, Mr. Sunil. You have been selected. హలో సార్, చెప్పండి. వచ్చింది మావాడే. మీకు కావాల్సింది ఇస్తాడు, తీసుకుని జాబ్ ఇవ్వండి. ఓకే సార్. Mr. Sunil, please wait outside for some time. ఇదిగోండి సార్ మీకు కావాల్సింది. నేను చూసుకుంటానులే. లంచం ఇచ్చిన వాడికే లాభం అన్నమాట. మరి న్యాయం ఎక్కడుంది? న్యాయం కళ్ళు కప్పుకుందా? నిజం బయటపడదా? యువత సగం చెడిపోతుందంటే దానికి కారణం సోషల్ మీడియాను. అందులో చెప్పేదొకటి, చేసేదొకటి. ఆడవాళ్ళని గౌరవించండి అని చెప్తారు కానీ వాడే ముందు గౌరవించడు. మనిషిలో మానవత్వం పోయిందా? మంచి చెప్పడమే కానీ చేయరా? ఉమెన్స్ డే రోజు గౌరవించేవాడు కాదురా, ప్రతిరోజు అమ్మాయిలు గౌరవించేవాడే మగాడు. మాతో కూడా చెయ్యొచ్చు కదా వాకింగ్. ఇవన్నీ ఆలోచిస్తుంటే నిజంగా న్యాయం కళ్ళు కప్పుకుందా? మనిషిలో మానవత్వం చనిపోయినట్లేనా? అవకాశం లేదని ఏడ్చే వాళ్ళు కొందరైతే ఉన్నా ఉపయోగించుకోలేని వాళ్ళు కొల్లలు. మంచి అందరూ ఆలోచిస్తారు కానీ ఆచరించేది కొంతమంది. గొప్ప రాజ్యాంగం అంటారు కదా, మరి ఎందుకు ఇన్ని తప్పులు? మంచి ఉన్నా ఎందుకు ఎవరు తీసుకోరు? ఎక్కువ మంచి తీసుకోవడం లేదంటే అందులో మంచి లేదనా? అంటే రాజ్యాంగం తప్ప? కాదు కాదు. రోగి నయం అవ్వాలంటే మందు వేసుకోవాలి. మరి మనం మారాలంటే ఆ మంచి నేర్చుకోవాలి. ఇంత గెలిచి రచ్చగలవమన్నారు. ముందు మన పని మనం చక్కగా చేస్తే నాయకుడేంటి, దేశమే బాగుపడుతుంది. అధికారం అనే ప్రభుత్వం కాకుండా యువత అనే ఆయుధంతో, రాజ్యాంగం అనే నీతితో ప్రభుత్వం అనే వ్యవస్థ కలిస్తే అభివృద్ధి దానంతట అదే వస్తుంది. న్యాయం కళ్ళు కప్పుకోలేదు, ఎప్పటికీ కప్పుకోదు కూడా. మానవత్వం చనిపోలేదు, ఎప్పటికీ చనిపోదు కూడా. సమయం వచ్చినప్పుడు, సహాయం అవసరమైనప్పుడు దానంతట అదే బయటకు వస్తుంది. ఇదంతా సాధ్యమైందంటే న్యాయాన్ని, మానవత్వాన్ని మనకు అందించిన ఒక యువకుడు చేసిన పోరాటం. అవమానాన్ని అధిగమించి న్యాయం అనే కలం పట్టి మానవత్వం అనే దారి చూపించిన నీకు నా జోహార్లు.